దేశంలో దొంగ బాబాలు పెరిగిపోతున్నారు. మాయలు మంత్రాలతో సమస్యలు తొలగిస్తామని చెబుతూ అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. లక్షలకు లక్షలు డబ్బులు దోచేయడమే కాకుండా మహిళల మానాలు తీస్తున్నారు కేటుగాళ్లు. బాధలు తీర్చాలని వెళ్లిన వారిపై అత్యాచారాలు చేస్తూ పెట్టరేగిపోతున్నారు. సమస్యలు తీర్చాలంటే తాము చెప్పినట్టు వినాల్సిందేనంటూ అమాయక మహిళలను లోబరుచుకుంటున్నారు. మాట వినని వారిని మంత్రాల పేరుతో భయపెడుతున్నారు. ఆధ్యాత్మికత పేరు చెప్పి పలువురు దొంగ స్వామీజీలు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి దేశ రాజధానిలో వెలుగు చూసింది. ఢిల్లీ స్వామీజీపై లైంగిక వేధింపుల కేసు. చైతన్యానందపై విద్యార్థినులు లైంగిక ఆరోపణలు. ఫిర్యాదు చేసిన 17 మంది అమ్మాయిలు. దేశంలోని సామాన్యులను ఈ దొంగ బాబాల పీడ వేధిస్తోంది. ఈ బాబాల ఉచ్చులో చిక్కుకున్న వాళ్లు మూఢ అంధవిశ్వాసాల నుంచి ఎప్పుడు బయట పడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఆశ్రమ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆశ్రమంలోని స్వామీజీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దాదాపు డజన్ మంది కన్నా ఎక్కువ మంది మహిళలు ఆ స్వామీజీపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ అనేది ఉందక్కడ. ఇదొక ప్రసిద్ధ ఆశ్రమం. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వాళ్లు స్కాలర్షిప్తో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులన్నీ చదువుతున్న విద్యార్థినులు ఉంటారక్కడ. ఇక్కడ ఆశ్రమ డైరెక్టర్గా స్వామి చైతన్యానంద సరస్వతి ఉన్నారు. అయితే నిత్యం సిబ్బంది అండదండలతో విద్యార్థినులను డైరెక్టర్ లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితులు వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సోదాల్లో నిందితుడికి సంబంధించిన కారును గుర్తించగా దానిపై నకిలీ ఎంబసీ ప్లేట్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఆశ్రమంలోని 32 మంది విద్యార్థినులను పోలీసులు విచారించారు. దీంట్లో సుమారు 17 మంది అమ్మాయిలు స్వామి చైతన్యానందపై ఆరోపణలు చేశారు. ద్వేషపూరిత భాషను వాడుతున్నారని, శృంగారభరిత టెక్స్ట్స్ మెసేజ్లు చేస్తున్నారని, భౌతికంగా తాకేందుకు ప్రయత్నిస్తున్నారని, బలవంతంగా వారితో శారీరక సంబంధం పెట్టుకుంటున్నట్లుగా మహిళలు తమ ఫిర్యాదులు తెలిపారు. డైరెక్టర్కు లొంగిపోవాలని ఆ ఆశ్రమంలోని మహిళా సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కూడా ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు. ఆశ్రమంలో పనిచేస్తున్న కొంతమంది వార్డెన్లు స్వామి చైతన్యానంద దగ్గరకు వెళ్లి పరిచయం చేశారని విద్యార్థినులు పోలీసుల దగ్గర వాపోయారు. సిబ్బంది ఒత్తిడితోనే ఇదంతా కూడా జరిగినట్లుగా తేలింది. విద్యార్థినుల వాంగ్మూలాల ఆధారంగా స్వామి చైతన్యానందపై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు నైరుతి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత్ గోయల్ తెలిపారు. ఇక ఆశ్రమంలో సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు విశ్లేషించారు. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడి చిరునామాతో ఉన్న ప్రాంతంలో దాడులు నిర్వహించారు. స్వామి చైతన్యానంద ఉపయోగించిన వోల్వో కారును గుర్తించారు. కారు నకిలీ దౌత్య నంబర్ ప్లేట్ను ఉపయోగించినట్లుగా తేలింది. దీంతో కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని, చివరిసారిగా ఆగ్రా సమీపంలో ఉన్నట్లు పోలీసు వర్గాలు సూచించాయి. పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. లైంగిక ఆరోపణలు రావడంతో ఆశ్రమ పరిపాలన పదవి నుంచి స్వామి చైతన్యానందను తొలగించి బహిష్కరించారు. నిందితుడితో అన్ని సంబంధాలు తెంచుకున్నట్లు తెలిపారు. స్వామి చైతన్యానంద ప్రవర్తన, కార్యకలాపాలు చట్ట విరుద్ధమైనవి, అనుచితమైనవి, పీఠ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆ ప్రకటనలో తెలిపారు. నిందితుడు నాయకత్వం వహించిన ఆశ్రమ విభాగం దక్షిణ భారతదేశంలోని ఒక ప్రముఖ ఆశ్రమానికి చెందిన శాఖగా తెలుస్తోంది. శృంగేరిలోని దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం ఢిల్లీలో ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుత ఘటన నేపథ్యంలో ఆ పీఠం ఒక ప్రకటన జారీ చేసింది. స్వామి చైతన్యానంద ప్రవర్తన, కార్యకలాపాలు అక్రమంగా, అసహజంగా, పీఠానికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపింది. నిందిత స్వామీజీతో అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు ఆ పీఠం స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ పీఠానికి చెందిన యూనిట్లో 2 బ్యాచ్లున్నాయి. ఒక్కొక్క బ్యాచ్లో 35 స్టూడెంట్స్ ఉంటారు.
అంతేకాదు గతంలోనూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకొచ్చాయి. రాజస్థాన్లోని సికార్ జిల్లాకు చెందిన ఓ బాబా రాసలీలల వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆధ్యాత్మిక బోధనలతో సమస్యలను పరిష్కరిస్తానని భక్తులను నమ్మించి తనకు తాను ఒక బాబాగా చెప్పుకుంటూ స్థానికంగా భక్తుల దృష్టిని ఆకర్షించాడు. సదరు యువతి కూడా తనకున్న సమస్యలను అతనితో చెప్పుకుని పరిష్కార మార్గం చూపిస్తాడేమో అనే ఆశతో అతనిని కలిసింది. ఆమె ఇంటి దగ్గర స్వయంగా తానే కారులో దిగబెడతానని చెప్పాడు. నమ్మి ఆమె కారు ఎక్కింది. కారు ఎక్కిన ఆమెకు బాబా స్వీట్లిచ్చాడు. స్వీట్లు తిన్న తర్వాత ఆ యువతి ఆలోచనలు ఆమె పరిధిలో లేకుండా పోయాయి. ఇదే అవకాశంగా తీసుకుని ఆ బాబా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాబా డ్రైవర్ కారు నడుపుతుండగా మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను చూపించి యువతిని సదరు బాబా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ యువతి ఒక కాలేజ్ స్టూడెంట్. మత్తుమందిచ్చి తనపై కారులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదు చేయడంతో బాబా భాగోతం కాస్త వెలుగులోకొచ్చింది. గతంలోనూ బాబా రామ్ రహీం, ఆశారాం, రాంపాల్ ఇలా ఎంతోమంది నేరారోపణలు ఎదుర్కొన్నవాళ్లే. రామ్ రహీం అయితే రేప్ అండ్ మర్డర్ కేసులో జైలులో శిక్ష అనుభవిస్తూ పలుమార్లు జైలు నుంచి పెరోల్ మీద బయటకొచ్చి రాజకీయ పార్టీలకు ప్రచారం చేశారు. ఇతనికి చాలామంది నేతలతో సంబంధాలున్నాయి. హై లెవెల్ సెక్యూరిటీ కల్పిస్తారు. నిజానికి భారత్లో దొంగ బాబాల మాటలతో తిమ్మిని బమ్మిని చేస్తూ ఉంటారు. మూఢజనం నమ్మకాన్ని పొంది ఆధ్యాత్మిక ముసుగులో ఆర్థికంగా ఎదిగిపోతారు. ప్రజల నమ్మకాలు, బలహీనతలు ఆసరా చేసుకుని పబ్బం గడుపుకునే వారికి కొదవే లేదు. అమాయకులే వారి టార్గెట్. పూజలు, హోమాలు, దోష నివారణల పేరుతో డబ్బు, నగలు లూటీ చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మోసాలు చేస్తున్నారు. మూఢనమ్మకాల పేరుతో పిచ్చి పిచ్చి వేషధారణలో కాషాయ కండువా కప్పుకొని మాయమాటలతో జనాల్ని ముంచేస్తున్నారు. ఆడబిడ్డల మానాలను లాగేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మీ ఒళ్ళు, ఇల్లు గుల్లవడం ఖాయం.